ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విషయం ఏమిటంటే భగవాన్ రమణుల పాటలు కానీ భగవాన్ సాంగ్స్ కానీ అర్థవంతంగా ఉండే పాటలు కానీ మీరు కూడా వింటూ ఉంటారా? నాలాగే అలా వింటూ ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒక్క పాటని ఎన్నిసార్లు వింటారు, అలా ఏ పాటలు వింటారో రమణులటివి అని మీరు కామెంట్ ద్వారా తెలపండి. నేనైతే భగవాన్ రమణుల పాటలైతే వింటూ ఉంటాను. రమణ సద్గురు రాయనే అని రమణ సద్గురు రాయనే అని ఈ సాంగ్ కూడా నేను వింటూ ఉంటాను. ఈ పాటని కూడా ఇంకొక పాట అయితే ఆత్మవిద్యే అతి సులభం అనే పాట కూడా వింటూ ఉంటాను అప్పుడప్పుడు. అది అతి సులభం అని మనం ఇంతమంది ఉన్నా, ఎవరు ఉన్నా, ఏమున్నా అవతల వారి మనసులో ఏముందో మనకు తెలియదు కదా. అలాగా మన మనసులో మనమేంటి, మన మనసు ఏమంటుందని తెలుసుకోవడం, మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అన్నట్లుగా ఆ పాట విన్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆత్మవిద్య అతి సులభం అంటే మనల్ని తెలుసుకుంటే అది అంతటా తెలిసిపోతుంది అన్నట్లుగా భగవాన్ రమణులు అన్నది మనకు అర్థమవుతే అది ఎంత హాయిని ఇస్తుందన్నమాట ఆ పాట వింటూ ఉన్నప్పుడు. ఆత్మవిద్య అతి సులభం, అది అతి సులభం అన్నట్లుగా ఆ పాట కూడా వింటూ ఉంటాను. ఇంకొక పాట అయితే అది స్పెషల్గా ఉంటుందండి. ఇంకా ఆ పాట ఏంటంటే ఆదిలాగా అందమిలాదా గురునాథం తందే ఆనందం, గురునాథం తందే ఆనందం, తందే ఆనందం, ఆనందం పరమానందం అరుణాచల రమణానందం అని ఈ పాట కూడా నేను బాగా వింటానండి. ఇంత స్పెషల్గా ఉంటుంది. అలాగే మా వారు వినే పాట కూడా చెప్తాను, వినండి. మేము భగవాన్కి అతి దగ్గరగా అయ్యే మొదటి ఆధ్యాత్మికంలో వస్తున్నప్పుడు, అప్పుడు మొదలవుతున్నప్పుడు మేము ఎక్కువగా విన్న పాట ఏంటంటే భగవానే అరుల్, భగవానే అరుల్ రమణగిరి, భగవానే అరుల్ అని ఈ పాట కూడా చాలాసార్లు వింటారు మా వారు. ఆయనతో పాటే నేను కూడా రమణుని తలుచుకుంటూ వింటూ ఉంటాను. ఇంకా స్పెషల్ పాట ఏమిటంటే అన్నీ తమిళమైనా కూడా చాలా మధురంగా ఉంటాయి. ఇది ఫోకస్ వాళ్ళ ఛానల్, అదే రమణాశ్రమంలోనే అంత వీడియోలన్నీ చూపించి ఆ సాంగ్ వేస్తారు కదా. ఆ సాంగ్ మనం వింటూ ఉండగా ఆ వీడియో చూస్తుంటే మనం అరుణాచలంలో భగవాన్ రమణుల సన్నిధిలోనే, రమణాశ్రమంలోనే ఉన్నట్లుగా ఉంటుంది. వారు ఫోకస్ వీడియోలు వాళ్ళ ఛానల్ అవి చూస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట ఆ పాటలో. ఎన్నై కవర్దినుత రమణ, ఈ పాట కూడా చాలాసార్లు వింటాం మేము. ఆ ప్రకృతిని చూస్తూ రమణాశ్రమం అంతటా
అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. మాకైతే కొంచెం కష్టకాలం తర్వాత, కష్టకాలం అంటే కొంచెం అని ఏముండదు కదా, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కష్టంలాగే ఉంటుంది కదండి. అలాగా అప్పుడు వచ్చిన కష్టకాలం తర్వాత నాకు భగవాన్ తరపున ఒక మెసేజ్ లాగా అనిపించిందనమాట ఆ సాంగ్, ఆ పాట. ఆ పాట ఏంటంటే, మాయదారి అరుణాచల రమణ మాయ చేసే పోయాడే, మందు వేరేది లేదు మారుటకు చేరుటకు, మందు వేరేది లేదు దారి వేరేది లేదు, అనుటలో వినుటలో ఉన్న నేను ఒకటంట, మాయదారి అరుణాచల రమణ మాయ చేశాడే అని ఈ పాట అయితే నాకు మెసేజ్ లాగా అనిపించింది. మీకు ఏవైనా అనుభూతులు ఉన్నాయని, అవి ఉంటే ఒకవేళ కామెంట్ ద్వారా తెలపండి. ఇలా ఆధ్యాత్మికంలో అనుభవాలను పంచుకోవడం అన్నది ఒక బ్రహ్మానుభూతి పొందడం లాగా అని అంటారు కదా మన గురువులు. అలా అని నేను అనుకుంటున్నానండి. ఇంకా ఇలాంటి పాటలు చాలానే ఉంటాయి భగవాన్ రమణులటివి. మీరు కూడా వినాలని, విని తరించాలని నేను కోరుకుంటున్నాను.